ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. వంగి నారపట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మీరు ప్రభు సన్నిధిలో వెచ్చిస్తున్నటువంటి సమయాన్ని మీరు విత్తనంలాగా విత్తుతున్నప్పుడు దేవుడు మీకోసం సమయాన్ని, తన సమయాన్ని, ఆయన సమయాన్ని మీకోసం అనుగ్రహిస్తాడు. ఆయన సాన్నిధ్యాన్ని అనుగ్రహించి అని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ దినాల్లో ఇంకా ఎన్ని రోజులు మనం మందిరాలకు వెళ్తామో తెలియదు. ఎందుకంటే థర్డ్ వేవ్ ద్వారా లాక్డౌన్ వచ్చేస్తుందని తెలుసుకుంటున్నారు, చెప్తున్నారు, అక్కడక్కడ పేపర్లో వస్తున్నాయి న్యూస్. కాబట్టి ఇంకా కొన్ని రోజుల్లోన, ఇంకొక 3 వారాలు 4 వారాల్లో మీరు దేవుని సన్నిధికి వెళ్ళి వారి మధ్య కార్యక్రమాలకు కాకపోయినా కరోనా పేరుతో ఇంట్లో కూర్చోకుండా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సేవకుడిని కలుసుకొని దేవుని సేవకునితో ఆత్మ సంబంధమైన సంభాషణ చేయాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 20వ అధ్యాయము 5వ వచనము, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 20th chapter verse 5. స్తోత్రం, స్తోత్రం. వంగి నారపట్టలు పడి ఉండుట చూచెను గాని వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. ఎస్, అతడు తొంగి లోపల చూశాడు. అక్కడ పడి ఉన్న నారబట్టలు అతనికి కనిపించాయి, కానీ అతడు లోపలికి వెళ్ళలేదు. అతడు తొంగి లోపల చూశాడు. అక్కడ పడి ఉన్న నారబట్టలు అతనికి కనిపించాయి, కానీ అతడు లోపలికి వెళ్ళలేదు, అతడు ప్రవేశించలేదు. వంగి నారబట్టలు పడి ఉంటే చూచెను కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మన ప్యాషన్ ట్రాన్స్లేషన్లోంచి కూడా టీపీటీ అనేటువంటి తర్జుమాలోంచి కూడా నేను చదువుతున్నాను. దయచేసి మీరు వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ తర్జుమా మీకు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది. హీ డిడ్ నాట్ ఎంటర్ ద టూమ్ బట్ పీక్డ్ ఇన్ అండ్ సా ఓన్లీ ద లినెన్ క్లాత్స్ లయింగ్ దేర్. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, మూయబడినటువంటి ద్వారాలు అనేటువంటి టైటిల్ మనకు ఇవ్వబడింది. అదేంటిది? మూయబడిన ద్వారాలు ఏంటి? ప్రవేశించలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే, ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ అవరోధం ఉందని భావిస్తూ, అవకాశం ఉన్నప్పటికీ కూడా అవరోధం ఉందని భావించాడు అనుకోండి. సోమరట వీధిలో సింహం ఉంది అంటాడట. సింహం లేదు. పనిచేయలేక రకరకాల సాకులు చెప్తుంటారు. ఈ రోజుల్లో కూడా చాలామంది యవన సేవకులు నేను చూశాను, మొబైల్కి బానిసలుగా మారిపోయి, లేకపోతే ఇంకా ఎవరన్నో వ్యక్తులకు బానిసలు అయిపోయి పని చేయకుండా ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. అలా మనం చేయడానికి వీల్లేదు. వారికి ఆ విషయంలో ద్వారం మూయబడినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. దేవుడు పరిచర్య కొరకు ద్వారాలు తీశాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పాడు, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించను అంటే ఫుట్ నోట్లో అడుగును రాయబడింది, నా కొరకు దేవుడు ఒక గొప్ప ద్వారము తెరిచెను. పౌలు కోసం ద్వారము తెరిచిన దేవుడు మన కోసం ద్వారం తెరవడా? పౌలులో ఏదో ప్రత్యేకత ఉందని కాదు, పౌలు ఏదో స్పెషల్ మ్యాన్, సూపర్ మ్యాన్ అని కాదు, సూపర్ స్పిరిచువల్ మ్యాన్ అని కాదు. పౌలు కోసం ద్వారాలు తెరిచిన దేవుడు. పౌలు కోసం కాదు, భక్తుల కోసం ద్వారాలు తెరిచిన దేవుడు. నెహెమ్యా మందిరం కట్టడం కోసం, పని చేయడం కోసం మందిరాన్ని కట్టినటువంటి, లేకపోతే ద్వారాలు తెరిచిన దేవుడు భక్తుల కోసం ద్వారాలు తెరుస్తున్నాడు. అవసరమైతే తన బిడ్డల కోసం ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు విరగ్గొట్టి, స్తోత్రం, ద్వారాలు లేకుండా చేసి ద్వారాల్లోంచి సునాయాసంగా తన బిడ్డలు ప్రవేశించినట్లుగా, స్తోత్రం, అలా చేయడానికి దేవుడు సమర్థుడు. మూయబడిన ద్వారాలనే చూస్తూ కూర్చోవద్దు. ఎరికోను చూసినప్పుడు అది వెలుపల నుంచి చూస్తే
అది గట్టిగా మూయబడింది, టైట్లీ క్లోజ్డ్ అయిపోయింది. కష్టమైతే ఎరుకోని రీచ్ కావడం కష్టం, జెరికోని రీచ్ కావడం కష్టం, దీన్ని కాంకర్ చేయడం, జయించడం కష్టం అన్న పరిస్థితి. ఇది దుర్భేద్యం, ఇది అసాధ్యం, ఇట్స్ ఇంపాసిబుల్. జెరికో మిషన్ ఈజ్ ఫెయిల్డ్ అని అనుకుంటున్నారు, కానీ జెరికో మిషన్ వాస్ నాట్ ఫెయిల్డ్. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పిన ఏ మిషన్ ఫెయిల్ కాదు, దేవుడు చెప్పినటువంటి ఏ కమిషన్ ఫెయిల్ కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, మూయబడిన ద్వారాలు ప్రవేశించలేదు అంటే అదృశ్యంగా ఉన్నటువంటి అడ్డుగోడలను చూశాడు అని అర్థం. అతడు సమాధిలో ప్రవేశించలేదు. హి డిడ్ంట్ ఎంటర్ ఇంటు ద టోమ్. స్తోత్రం. హల్లెలూయా. దీన్ని ఆధారంగా చేసుకొని 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 20వ అధ్యాయము 1వ వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. దేవుని స్తోత్రం. స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఆదివారమున అనగా విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, అక్షరార్థమైన విశ్రాంతి దినం గడిచిపోయింది కానీ విశ్రాంతి అనుభవం దొరకలేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో విశ్రాంతి అనేటువంటి ఆత్మీయ అనుభవాన్ని గురించి ప్రభువు మాట్లాడితే, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో విశ్రాంతి దినము గురించి పరిచయులు అడిగారు. చూడండి, విశ్రాంతి అనే అనుభవం వేరు, విశ్రాంతి దినం వేరు. యేసు ప్రభు నేను విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాడు కానీ విశ్రాంతి దినములు ఇస్తానని చెప్పలేదు. దినాలు కాదు, అనుభవాలు ముఖ్యం. ఒకడు ఒక దినము కన్నా మరొక దినాన్ని మంచి దినంగా ఎంచుతున్నాడు. దినములు చెడ్డవే, దినమును ఎంచువాడు ప్రభువు కొరకు ఎంచుతున్నాడు. శనివారం ఆరాధన చేసినా, ఆదివారం ఆరాధన చేసినా, శుక్రవారం ఆరాధన చేసినా ఒకటే. నువ్వు ఏ రోజు ఆరాధన చేస్తున్నావు అనేది ప్రభువు చూడడం లేదు, కానీ నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు అనేది ప్రభువు చూస్తున్నాడు. గల్ఫ్ కంట్రీస్లో శుక్రవారం చేస్తున్నారు, కొంతమంది శనివారం చేస్తున్నారు, మనం ఎక్కువ మంది ఆదివారం ఆరాధన చేస్తున్నాం. నువ్వు ఎప్పుడైనా చేసుకో, ఆదివారం సెలవు కాబట్టి అందరికీ అనుకూలత కాబట్టి సంఘ విశ్వాసులు అందరూ గ్యాదర్ అవుతారు కాబట్టి మనం ఆదివారం ఆరాధన చేస్తున్నాం. ఆదివారపు ఆరాధన తప్పు, శుక్రవారపు ఆరాధన తప్పు, శనివారమే ఆరాధన చేయాలి అని మాట్లాడడం, కొంతమంది మనుషులు మాట్లాడడం, అది విడ్డూరంగా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో దినములో ఏం లేదు. ప్రభునామ దినము ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దేవుణ్ణి ఆరాధించడం అనేదే ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయము, ఆ స్త్రీ లేదా ఆ స్త్రీలు, దేవుని ప్రజలు విశ్రాంతిలో ప్రవేశించలేదు. విశ్రాంతి దినము జరుపుకున్నారు కానీ విశ్రాంతి దినములో ప్రవేశించలేదు. క్రిస్మస్ చేసుకుంటున్నారు కానీ క్రీస్తు వాళ్ళలో పట్టలేదు. ఈస్టర్ పండుగ చేసుకుంటున్నారు కానీ పునరుత్థానపు శక్తిని వాళ్ళు పొందుకోలేదు. లేదా గుడ్ ఫ్రైడేని వాళ్ళు ఆచరిస్తున్నారు కానీ యేసు ప్రభు తమ కొరకే సిలువ వేయబడ్డాడు అనే సత్యాన్ని వాళ్ళు ఆత్మలో గుర్తించలేకపోయారు. ఏదో చేస్తున్నాం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతకాలం క్రితం ఆత్మను పొందినటువంటి ఒక గుంపు వారు పెంతెకోస్తు పండుగను ఆచరించడం అనేది నేను చూశాను. పెంతెకోస్తు పండుగ మన సంబంధం లేదు, యూదుల పండుగ. పండుగల ఆచరణకి ప్రాధాన్యత ఇస్తున్నారు. పరిశుద్ధాత్మను పొందకుండా పెంతెకోస్తు పండుగ చేసుకోవడమో లేకపోతే పండుగ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం, స్వర్గీయ విశ్రాంతిలో, స్వర్గపు విశ్రాంతిలో ప్రవేశించలేదు. సమాధిలో ప్రవేశించలేదు అనేటువంటి ఆ వ్యాఖ్యకి, ఆ సెంటెన్స్కి, ఆ వాక్యానికి సమాంతరమైన మరొక స్టేట్మెంట్ మనం ఇక్కడ ధ్యానించినప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం. అది ఏంటి అంటే, స్వర్గపు విశ్రాంతిలో ప్రవేశించలేదు. స్వర్గపు విశ్రాంతిలో ప్రవేశించాలంటే మగ్దలేని మేరీ డిడెంట్ ఎంటర్ ఇన్ టు ద రెస్ట్, హెవెన్లీ రెస్ట్. మామూలు రెస్ట్ కాదు, పనిచేసి అలసిపోయి నిద్రపోవడం గురించి కాదు నేను చెప్పేది. దేవుడు వాగ్దానం చేసినటువంటి విశ్రాంతి. విశ్రాంతిని గురించి మనం అర్థం చేసుకోవడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం గమనిస్తే,
హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. స్తోత్రం. ఆయనకు విశ్రాంతిలో ఆ, ప్రవేశించుందమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మనకు ఒక ప్రాఫెసీ ఉందండి. అది ఏంటి అంటే we would enter into the rest. స్తోత్రం. Now the promise of entering into God's rest is still for us today. So we must be extremely careful to ensure that we all embrace the fullness of that promise and not fail to experience it. స్తోత్రం. ఒక వాగ్దానం ఉంది, డిసెంబర్ 31 వాగ్దానం గురించి కాదు. విశ్రాంతిలో ప్రవేశించుదుము. విశ్రాంతి దినము ఆచరణ గురించిన వాగ్దానం కాదు. విశ్రాంతిలో ఏంటి విశ్రాంతి? సరే, ఇశ్రాయేలులు కొంతమంది విశ్రాంతిలో ప్రవేశించలేదు, వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు అని యూదా పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనిస్తే, వారు ఎందుకు ప్రవేశించలేదు, విశ్రాంతిలో ప్రవేశించకపోవడానికి కారణం ఏంటి? విశ్రాంతి తీసుకోలేదని కాదు, విశ్రాంతి ఇచ్చేటువంటి దేశంలో వాళ్ళు ఎందుకు ప్రవేశించలేదు అని మనం ఆలోచిస్తే 3వ అధ్యాయం 19వ వచనం. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేక, వారు అవిశ్వాసము చేతనే ప్రవేశించలేదు. స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం ఇలా ఆలోచిస్తే, దానికి కొద్దిగా రివర్స్గా ఆలోచిస్తే, కాలేబు యెహోషువాలు విశ్రాంతిలో ప్రవేశించారు అని రాయబడింది. వాగ్దాన దేశంలో, కనానులోకి, పాలుతేనలో ప్రవహించే దేశం. కారణం ఏంటి? ఇట్ ఈస్ బై దేర్ ఫెయిత్. విశ్వాసాన్ని బట్టి వారు వారి తర్వాత నెక్స్ట్ జనరేషన్ లేకపోతే న్యూ జనరేషన్ ప్రవేశించింది. ఇట్ ఈస్ క్లియర్ that they could not enter into their inheritance because they wrapped their hearts in unbelief. They wrapped their hearts. వాళ్ళ హృదయాల్ని అవిశ్వాసంతో చుట్టేసుకున్నారట, అవిశ్వాసంతో ముడిపెట్టేసుకున్నారట. దానివల్ల సారీ, యు కాంట్ ఇన్హెరిట్ ఇట్, యు కాంట్ ఎంటర్ ఇన్ టు ఇట్. ఆయన కోపంతో నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు అని చెప్పిన విషయాన్ని మనం కీర్తన గ్రంథాల్లో చూస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి ఒకటి, స్వర్గపు విశ్రాంతిలో ప్రవేశించలేదు. మనం స్వర్గపు విశ్రాంతిలో ప్రవేశించాలి. పండగలు చేస్తున్నామా, ఆచారాలు చేస్తున్నామా అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. ఆత్మ సంబంధమైన అనుభవాల్లో ముందుకు వెళ్తున్నాం అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ఆ స్త్రీ లేకపోతే మగ్దలేని మరియా విశ్రాంతిలో ప్రవేశించలేదు. అంటే ఆమె చనిపోవడం గురించి కాదు, ఒక ఇన్నర్ పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది. కలవరపరచబడిన స్థితిలో, అయోమయ స్థితిలో, అర్థం కాని పరిస్థితిలో, అవగాహన లేని స్థితిలో, గ్రహింపు లేని స్థితిలో ఉంది. నో రెస్ట్. స్తోత్రం, స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 20వ అధ్యాయము 5వ వచనం. వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. సమాధి అంటున్నప్పుడు జనరల్గా న్యూ ఏజ్ గ్రూప్స్లోనో లేకపోతే కొన్ని గ్రూప్స్లో మెడిటేషన్స్ అనేదానికి, ధ్యానాలు అనేదానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి గ్రూప్స్లో సమాధి అంటే అది లోతైనటువంటి ధ్యానం. అంటే ఇక్కడ మన అర్థం అది కాదులేండి, లోతైన ధ్యానంలో ప్రవేశించలేదని కాదని అర్థం. సమాధిలో ప్రవేశించలేదు. దేనికి? ఒక సూచనల కోసం. సమాధిలో ప్రవేశించుంటే సూచనలు దొరికిండేవి, సమాధిలో ప్రవేశించుంటే ఆనవాళ్ళు దొరికిండేవి. దీనికి ఇదే మీకు ఆనవాళ్ళు. సమాధిలో ప్రవేశించుంటే గుర్తు దొరికిండేది, సమాధిలో దొరికింటే ఇంకా కాన్ఫిడెన్స్ దొరికిండేది. యేసు లేచాడు, యేసు లేడు. సమాధిలో ప్రవేశించుంటే దేవదూతలను వాళ్ళు చూసిండే వాళ్ళేమో. స్తోత్రం. సమాధిలో ప్రవేశించమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. సమాధిలో ప్రవేశించడం సాహసంతో కూడుకున్న కార్యం. సావు దగ్గరికి మరణుడికి భయపడతారు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారంటే భయపడతారు. ఎవరో ఒక పాస్టర్ గారు చనిపోతే ఆయన వాహనం అమ్మడానికి సిద్ధంగా ఉంటే ఆయన వాహనం కొనడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. కారణం ఏదో ఆయన చచ్చిపోయాడు కదా అని. అరే ఇది బాగుందే, చచ్చిపోయిన వాళ్ళు వాహనాలు కొనరా ఏంటి? వాహనం కొన్నవాళ్ళు ఎవరు చచ్చిపోరా? ప్రజలకి ఏదో మరణపు భీతి, మరణపు భయం ఉంది. మాకు భయం లేదు, మేము ధైర్యంగా ఉంటామని చెప్పుకుంటున్నప్పటికీ మరణం అంటే భయపడిపోతున్నాడు ప్రతి మానవుడు. మరణపు భయము చేత దాస్యమునకు లోబడిన జనులు అని దేవుని వాక్యంలో రాయబడింది. వారిని విడిపించడానికి మన ప్రభు అయిన యేసు, స్వర్గవాసి అయిన యేసు
రక్త మాంసములలో పాలివాడయ్యాడు. స్తోత్రం. హీ బికమ్ ఇన్కార్నేటెడ్ టు డెలివర్ ద పీపుల్ ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ డెత్. స్తోత్రం, స్తోత్రం. మరణ భయము చేత వాళ్ళు పట్టబడ్డారు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి స్వర్గపు విశ్రాంతిలో ప్రవేశించలేదు మరియా. రెండవది ఆ శిష్యుడు సమాధిలో ప్రవేశించలేదు. మరియ కూడా సమాధిలో ప్రవేశించలేదు కదా? అవును, ప్రవేశించలేదు. పరిశుద్ధాత్ముడు పర్టికులర్గా సమాధిలో ప్రవేశించలేదు. సమాధిలో ప్రవేశించకపోవడం అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. ఒక క్లూ దొరికిండేది వాళ్ళకి, ఒక ఆధారం దొరికిండేది, నమ్మడానికి ఆధారం దొరికిండేది. చూడండి, అందుకని 8వ వచనంలో రాయబడింది, అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. లోపలికి పోయి చూచి నమ్మెను. సమాధి లోపలికి వెళ్తే విశ్వాసం వస్తుందని కాదు. చెన్నైలో తోమా సమాధి అని చెప్పబడిన సమాధిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవమో తోమా సమాధో కాదో మనకు తెలియదు. కాబట్టి సమాధుల్లోకి వెళ్ళి ప్రార్థించడం కాదు. కొన్ని చోట్ల ఇంకా విపరీతమైన ధోరణిలో కొంతమంది దేవుని సేవకులు చనిపోయినటువంటి పెద్ద దైవజనుల యొక్క సమాధుల మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. దాని ఇంగ్లీష్లో గ్రేవ్ సక్కింగ్ అన్నారు. ఎంత విచారకరమైన పరిస్థితి. కొంతమంది దైవజనులు చనిపోతే వాళ్ళ సమాధి దగ్గర నుంచి మట్టి దువ్వుకొని తీసుకొని పోవడం. సమాధుల్లో ప్రవేశించాలని కాదు. సమాధుల్లో ఏముంటాయి? భౌతికమైన దేహపు అవశేషాలు ఉంటాయి, శిథిలాలు ఉంటాయి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎముకలు ఉంటాయి, అంతవరకే తప్ప అక్కడేముండదు. అలాగైతే ఎలీషా కాలంలో ఎలీషా ఎముకలకు తగిలినటువంటి ఒక మృతదేహం తిరిగి లేచింది కదా, అది జరిగింది. ఆ జరిగిన ఇన్సిడెంట్ ఒకే ఒక చోట బైబిల్లో ఉంది. మళ్ళీ ఆ రిపీట్ చేసి అక్కడ అది అకేషనల్గా రేరుగా జరిగిన సంఘటన అంతవరకే. అలాగే ప్రతిసారి జరగాలని దేవుడు అన్ని సందర్భాల్లో ఒకేలాగా వ్యవహరించడు. హీ వర్క్స్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ టైమ్స్. ఆయన తనకిష్టం వచ్చినట్టు చేయగలిగిన దేవుడు. తర్వాత ఎంతోమంది ప్రవక్తల సమాధులు తాకిన సందర్భాలు ఉండొచ్చు, కానీ ఎవరు బతికిన సందర్భాలు లేవు. దేవుని స్తోత్రం. అక్కడ ఎందుకో మరి ఆ ఇన్సిడెంట్లో దేవుడు అట్టి కార్యం చేయాలనుకున్నాడు అంతవరకే, కానీ దాన్ని బేస్ చేసుకొని ప్రామాణికంగా తీసుకొని మాట్లాడడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాధిలో ప్రవేశించలేదంటే సూచనల కొరకై, ఏదో విశ్వాస ఆవిర్భావం కొరకై. మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. చూచి నమ్మినవారు. తోమాను గద్దించినప్పుడు ప్రభు అదే చెప్పాడు, చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యుడు. నువ్వు చూడకుండా కాదు, చూసి నమ్మావు కాబట్టి నువ్వు ధన్యుడు కాదు. యు ఆర్ నాట్ ఏ బ్లెస్డ్ మ్యాన్. బ్లెస్డే, నువ్వు ధన్యుడివే, కానీ మరింత ఎక్కువ ధన్యత పొందుకునే అవకాశం నువ్వు పోగొట్టుకున్నావు. ఇతను కూడా చూచి నమ్మాడు. భౌతికమైన దాన్ని చూచి ఆత్మ సంబంధమైన దాన్ని నమ్మడం ఏంటి? భౌతికమైన దాన్ని చూస్తే భౌతికమైన దాని మీద నమ్మకం కలుగుతుంది. ఈ 8వ వచనాన్ని మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అతను ఏం నమ్మాడు, ఏంటి అతని నమ్మకం ఏంటి? నమ్మాడు అని చెప్పబడింది. వెంటనే 9వ వచనంలో రాయబడింది, ఆయన మృతుల్లోంచి లేచుట అగత్యమను లేఖనము వారింకా నమ్మిన వారు కూడా గ్రహించలేదు. నమ్మిన వారికి వాక్యంలోంచి ఏదైనా కనెక్షన్ రావాలి, వాళ్ళకేదో స్ట్రైక్ కావాలి, వాళ్ళకేదో స్ఫురించాలి. అది జరగలేదు. సరే, దేవుని స్తోత్రం. దాంట్లోకి వెళ్ళడం లేదు. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం. స్తోత్రం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. ఏమైంది ఆయనకి? ఏమో మనకు తెలియదు. One of the 12 was not present when Jesus appeared to them. It was Thomas, whose nickname was the twin. 19వ వచనంలో మనం గమనిస్తే ఒక మాట మనం చూడగలం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. That evening, that Sunday evening, the disciples gathered together, and because they were afraid of reprisals from the Jewish leaders,
They had locked the doors, but suddenly Jesus appeared among them and said, "Peace to you." దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు లేఖన భాగాలు. ఒకటి, మరియా స్వర్గ విశ్రాంతిలో ప్రవేశించలేదు. రెండవది, శిష్యుడు సమాధిలో ప్రవేశించలేదు. మూడవది, తోమా, ఆయన కూడా శిష్యుడే, థామస్, ఆయన సహవాసంలో ప్రవేశించలేదు. హీ డిడ్ంట్ ఎంటర్ ద ఫెలోషిప్. సహవాసంలో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే తర్వాత 26వ వచనం, 8 దినాలైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. 7 దినాలుగా ఫెలోషిప్ మిస్ అయిపోయి ఆయన ఎక్కడికో తిరిగాడు ఏంటో మరి. తక్కిన శిష్యులు ఫెలోషిప్ చేస్తూనే కాదు, ఎలా ఆకస్మికంగా కలుసుకొని సడన్లీ కలుసుకొని, బ్రదర్ ఒక గుడ్ న్యూస్ బ్రదర్, ఏంటి మేము యేసుప్రభుని చూసాం. పాడాయా, యేసుప్రభుని చూడటం ఏంటి, మీరు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారా ఏంటి? మన యూదా సిద్ధాంత ప్రకారం అంత్యదినాలు లేస్తాడు కదా, అంతేగా, అంతవరకే. కానీ యేసుప్రభు కూడా చెప్పింది, మార్తమ్మ చెప్పినప్పుడు అంత్యదినాలు లేస్తాడని. కాబట్టి ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ స్టోరీస్, ఈ కట్టుకథలు నాకు చెప్పొద్దు అని సైంటిఫిక్గా ఆలోచించాడు. సైంటిఫిక్గా కాదు ఆలోచించాల్సింది, స్పిరిచువల్గా మనం ఆలోచించాలి. జియోగ్రఫికల్గానో లేకపోతే బయోలాజికల్గా ఆలోచించడానికి, సైకలాజికల్గా ఆలోచించడానికి కాదు దేవుడిని పిలిచింది, స్పిరిచువల్గా ఆలోచించడానికి పిలిచాడు. స్తోత్రం, స్తోత్రం. మూడో విషయం, అతను సహవాసంలో ప్రవేశించలేదు. దేవుని బిడ్డల యొక్క సహవాసంలో ప్రవేశించాలి. దేవుని వాక్యంలో రాయబడింది, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడెను. ఓకే, గుడ్. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఏంటంటే, వారు వినిన వారితో విశ్వాసము కలిగిన వారై కలిసి ఉండలేదు. స్తోత్రం. కనుక వాక్యము నిష్ప్రయోజనమైంది. కనుక వారు తెలిపిన సాక్ష్యము వేస్ట్ అయిపోయింది, వ్యర్థమైపోయింది. కారణం ఏంటి? వినిన వారితో కలిసి ఉండలేదు. సహవాసం చేయాలి, సహవాసం కావాలి మనకు. వి నీడ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద సెయింట్స్. దేవుని స్తోత్రం. సిన్నర్స్ ఫెలోషిప్ కాదు. నిన్ను అభ్యంతరపరిచేవాళ్ళు, ప్రేరేపించేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు, నీ యవన ఏచ్ఛలను ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళకి దూరంగా వెళ్ళిపో, పారిపో, గో సమ్వేర్. ఏదో పర్వతాలే పోయి తపస్సు చేసుకుంటూ ఉండమని కాదు. వెళ్ళు, పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళు. పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి ప్రభువు నామములో ప్రార్థన చేసే వాళ్ళతో కలుసుకుంటే నీ యవనేచ్ఛల మీద నువ్వు జయం పొందుకుంటావు. ఫెలోషిప్ కావాలి, యవన బిడ్డలకి ఫెలోషిప్ కావాలి. యవన బిడ్డలు ఎవరు ఆదివారం పూట ఇళ్లలో కూర్చోడానికి వీల్లేదు. దేవుని మందిరానికి వచ్చి ఆరాధించాలి. పరిశుద్ధుల సహవాసం, దేవుని బిడ్డల సహవాసం, సంఘ సహవాసం కావాలి మనకు. లేదంటే తొట్టుపాటు పడిపోయేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలామంది యవనస్తులు ఈ ఫోన్లకి వాటికి బానిసలు అయిపోయి దేవుని మందిరానికి రావడం లేదు. కరోనా పేరుతో, భయం పేరుతో చాలామంది దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటాడు? ఫోన్లు వాడండి. యవన బిడ్డలారా, మీ క్లాసుల కోసం, ఆన్లైన్ క్లాసుల కోసం వాడండి. పర్సనల్గా వాళ్ళతో వీళ్ళతో చెత్త మాటలు మాట్లాడడానికి, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడడానికి వినియోగించుకోవద్దు. దీని ద్వారా మీరు శోధించబడతారు, సమస్యలో పడతారు, మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటారు. మొబైల్ ద్వారా జీవితం పాడు చేసుకుని అనేక మంది యవనస్తులు నేను చూస్తున్నాను. అనవసరమైన చాటింగులు చేసి వాళ్ళతో వీళ్ళతో, పురుషులు స్త్రీలతోనూ, స్త్రీలు పురుషులతోనూ చాటింగులు చేసుకొని వాళ్ళ జీవితాలు దుర్భరంగా మారిపోయినాయి. కాబట్టి జాగ్రత్త. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులు తమ బిడ్డలు మొబైల్ ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళకి కొద్దిగా కంట్రోల్ పెట్టాలి, వాళ్ళని ఒక నియంత్రణలో పెట్టాలి. వాళ్ళకి ఫ్రీడమ్, మరింత ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళని చెడగొట్టడానికి వీల్లేదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు, నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తాను.
3 అనుభవాలు. అనగా మొట్టమొదటి విషయము, విశ్రాంతిని, స్వర్గపు విశ్రాంతిని అనుభవించడానికి మరి ఒక ద్వారం మూయబడినట్టుగా ఉంది. సమాధిలో ప్రవేశించడానికి ఒక శిష్యునికి ద్వారం మూయబడినట్టుగా ఉంది. సహవాసంలో ప్రవేశించడానికి తోమాకు ద్వారం మూయబడినట్టుగా ఉంది. తోమాను ఎవరు నువ్వు ఫెలోషిప్కి రావడానికి వీల్లేదని బహిష్కరించలేదు. కానీ తోమా తనంతట తాను ఆగిపోయాడు. ఇంకేం వెళ్తాం, ప్రభువు లేడుగా, నాయకుడు లేడుగా, నాయకత్వ సంక్షోభం ఏర్పడింది కదా, వై వీ షుడ్ గో టు చర్చ్, వై వీ షుడ్ గో టు ఫెలోషిప్ అని ఆలోచించాడేమో. అది అతను చేసిన పొరపాటు. దానివల్ల అవిశ్వాసం తనలో పెరిగిపోయింది. సహవాసం లేకపోతే అవిశ్వాసం నీలో పెరుగుతుంది, అపవిత్రత నీలో పెరుగుతుంది. నీకోసం ప్రార్థన చేసేవాళ్ళు, నేను హెచ్చరించే సహోదరి సహోదరులు ఉన్నారనుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండగలం. ఎవరున్నా కానీ చేసేవాళ్ళు, తప్పు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, అది వేరే విషయం. ఎవరో కొందరి భయం, ఎవరో కొందరి అబ్జర్వేషన్ మన మీద ఉన్నప్పుడు మనం కాస్తో కోస్తో భయపడతాం. వీటికి మించి మనకు దేవుని భయం కావాలంటే అది వేరే విషయం. ఇంట్లో ఎవరూ లేనప్పుడు యోసేపును శోధించాలని చూసినప్పుడు హీ సెడ్ నో. ఎవరు చూడలేదని ఆమెనింది, ఉన్నాడు ఇక్కడ ఒక ఆయన చూస్తున్నాడు అన్నట్టుగా వ్యవహరించాడు. యెహోవాకు విరోధముగా అన్నాడు. ఎంత గొప్ప మాట, దేవుని స్తోత్రం. శోధన తప్పించుకోవడానికి ఎంత గొప్ప సూత్రం అది, దేవుని స్తోత్రం. కాబట్టి మూయబడిన ద్వారాలు తెరవబడాలి. స్వర్గపు విశ్రాంతిని అనుభవించకుండా నీకోసం ద్వారం మూయబడి ఉంటే ఆ ద్వారం తెరవమని ప్రభువుని అడగాలి. సూచనల కొరకైనటువంటి ద్వారాలు మూయబడి ఉంటే ప్రభువా నాకు ద్వారం తెరవమని అడగాలి. సహవాసం కోసం, ఆత్మ సంబంధమైన సహవాసం, అపోస్తులు, ప్రవక్తలు వారి యొక్క సహవాసం కోసం ద్వారాలు మూయబడి ఉంటే తెరవమని అడగాలి. దయచేసి స్థలంలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మూయబడిన ద్వారాలని మేము చూస్తున్నాం. మరి అలాగా విశ్రాంతిని అనుభవించడానికి, విశ్రాంతిని సొంతం చేసుకోవడానికి మా ద్వారాలు మూయబడినట్టుగా ఉన్నాయి. ద్వారాలు తెరవమని కోరుకుంటున్నాం. దేవా మీకు వందనం చేయిస్తున్నాం. సూచనల కొరకై, విశ్వాసం పుట్టడం కొరకైనటువంటి ద్వారాలు మూయబడినట్టుగా శిష్యుడు ఉన్నాడు. మేము అలాగా మూయబడిన ద్వారాలు చూడకుండా మా ముందున్నట్టు మూయబడిన ద్వారాలన్నిటి మీద తొలగించమని అడుగుతున్నాం. మూడవదిగా తోమా సహవాసం విషయంలో ద్వారం మూయబడిన వాడిగా ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మందిరాలు వెళ్లకుండా, ఆరాధన చేయకుండా వాళ్ళ ఇళ్లలో కూర్చున్నారు. క్షమించమని అడుగుకుంటున్నాం ప్రభువా. కనుక మూయబడిన ద్వారాలు కాకుండా ఈ మూయబడిన ద్వారాలు తెరవబడిన ద్వారాలుగా మారబోతున్నాయని విశ్వాసంతో మేము ప్రకటిస్తూ, విశ్వసిస్తూ ముందుకు సాగుతున్నాం. మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.